వీక్షకులారా, యెహోవా ఎల్లోస్ క్షమించే దేవుని నామంలో మీకు నా శుభాభినందనలు. నేటి మన టాపిక్ బైబిల్లోని 52 అధ్యాయాల 24వ పుస్తకం ఇర్మియా నోటి మాటలను బారూకు రచించిన ఇర్మియా గ్రంథము. ఇర్మియా అనగా యెహోవాయే హెచ్చించును. యాజకుడైన ఇర్మియా యోదయలోని యెరూషలేముకు 3 మైళ్ళ దూరంలోనున్న అనాతోతులో 650 బీసీలో హిల్కియాకు జన్మించాడు. తల్లి గర్భంలో రూపింపబడకముందే ఇర్మియాను దేవుడు ప్రవక్తగా ఎన్నుకున్నాడు. బాలుడుగా ఉన్నప్పుడే బహుశా 17 నుంచి 20 సంవత్సరముల లోపే తన 40 సంవత్సరముల పరిచర్యను ఆరంభించాడు. 16:2-3లో ఇర్మియాను వివాహం చేసుకోవద్దని చెప్పారు దేవుడు. 14:11లో ప్రజల కొరకు ప్రార్థించవద్దన్నారు. ఇర్మియాకు కన్నీటి ప్రవక్త, విలాప ప్రవక్త, ప్రలాప ప్రవక్త, అంగలార్ప ప్రవక్త అని పేరు. యెషయాకి ఇర్మియాకి 100 సంవత్సరములు తేడా. గ్రంథ విభజన 1వ అధ్యాయంలో ఇర్మియా పిలుపు, బాల్యం, దేవుని దర్శనం. 2-25లో ప్రజల పాపాలు, అబద్ధ ప్రవక్తలు, రాబోయే దండయాత్రల గురించి దేవుని హెచ్చరిక. 26-45లో దేవుని వాక్యాన్ని చెప్పినందుకు ప్రజలు ఇర్మియాను కొట్టడం, చెరసాల్లో వేయడం, బావిలో పడేయడం. 29లో యూదుల 70 సంవత్సరముల బబులోను చెరను గూర్చి. 35లో మద్యం త్రాగని రేకాబీలను దేవుడు మెచ్చుకోవడం. 39లో ఎబెద్మెలకు అను షండు ఇర్మియాను రక్షించినందుకు దేవుడు అతనిని రక్షించడం. 46-51లో అన్యజనులపై తీర్పు. 52లో యెరూషలేం పతనం చూస్తాం. దేవుడు ఎంత ప్రేమస్వరూపియో పాపాలు శిక్షించే విషయంలో అంత ఖచ్చితమైన వాడని ఈ గ్రంథం బోధిస్తుంది. దీనిలో క్రీస్తు ఛాయలు. 23:5లో నీతి చిగురు, యెహోవా మనకు నీతి అన్న మాటలోను. 2:13లో జీవజలపు ఊటగాను. 31-34లో నూతన నిబంధన, దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ప్రజల హృదయాలపై వ్రాస్తానని, పాపాలు క్షమిస్తానని అనడంలోను. 9:1లో యెరూషలేము నాశనాన్ని చూచి విలపించిన ఇర్మియాలోను క్రీస్తుని చూస్తాం. మిత్రమా, నశించిపోతున్న వారి పట్ల భారం నీకుందా? అయితే ఆ యేసు ప్రేమను చూరగొంటావు. నేటి ప్రశ్న, హృదయం అన్నిటిలో మోసకరమైనది. రిఫరెన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.